ఫిబ్రవరి చివరిలో సర్పంచ్ ఎన్నికలుండే అవకాశం కనిపిస్తోంది. ఆలోపే పథకాల జాతర ఉండబోతుంది. రాష్ట్రంలో పథకాల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చేలోపే పథకాలు అమలు చేస్తే తద్వారా అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుందనే భావనలో ఉంది పార్టీ. ఈ నేపథ్యంలో ఇక సర్పంచ్ ఎన్నికలే టార్గెట్గా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి పెద్ద చిక్కుముడిగా మారింది. బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వాలనే డిమాండ్తో ప్రస్తుతం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు పెంచాలని విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు అసెంబ్లీ తీర్మానం చేసే యోచనలు కూడా రాష్ట్ర సర్కారు ఉంది. ఇక ముఖ్యంగా ప్రభుత్వం ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎక్కువ స్థాయిలో స్థానిక సంస్థలను గెలవడం ద్వారా అధికార పార్టీ మరొకసారి సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు ఈసారి పెద్ద ఎత్తున బరిలోకి దిగి తమ సత్తా చాటాలని యువత కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. ఎక్కువగా యూత్ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల వైపు మొగ్గు చూపుతుంది. సర్పంచులుగా అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు యువత మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,966 గ్రామ పంచాయతీలు 1,14,622 వార్డులకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది అదనంగా 234 గ్రామాలు 1,468 వార్డుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఓవరాల్గా ఒక 13,000కు పైగా సర్పంచ్ గ్రామ పంచాయతీల ఎన్నికలు, అంటే అంతమంది సర్పంచులు ఈసారి కొత్తగా ఎన్నిక కాబోతున్నారు. మరి ఈసారి యువత ఎక్కువగా పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. సో ఇటు అధికార పార్టీ కూడా అందుకు తగ్గట్టుగా వ్యూహరచన చేస్తోంది. కోడ్ వచ్చేలోపే గ్రామాల్లో పథకాలను అమలు చేసే పనిలో కనిపిస్తోంది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తే ఇక సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరి చివరి, లేదంటే ఫిబ్రవరి కాకపోతే మార్చ్ లేదా ఏప్రిల్. మార్చిలో పరీక్షలు ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి కాకపోతే తర్వాత వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. సో ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి చివరిలో లేదంటే ఏప్రిల్లో. సో ఆ రకంగా ఊళ్ళల్లో అయితే ఆ వాతావరణం క్రియేట్ చేయబోతున్నారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక జాతరలా ఉండబోతుంది. సో ప్రభుత్వం అయితే ఇందుకు అధికార పార్టీ ఇప్పటికే తమ క్యాడర్ను సిద్ధం చేస్తుంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుతో సంబంధం లేదు, కానీ తమ పార్టీ సానుభూతి పరులు ఎక్కువ గెలిచేలా అధికార పార్టీ అయితే వ్యూహాలు రచిస్తుంది. అలాగే మిగతా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్తో పాటు మిగతా పార్టీలు కూడా అదే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రైట్, మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ఈసారి అధికార పార్టీ పెద్ద ఎత్తున తమ మనుషుల్ని గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. బట్ ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఖాయంగా అనిపిస్తుందా, లేదా ఏప్రిల్లో జరుగుతాయా? అలాగే పథకాల అమలు తీరు ఎలా ఉండబోతోంది, ఏం జరుగుతుంది? సర్పంచ్ ఎన్నికల మొదలైంది. గ్రామాల్లో ఏ నలుగురు ఓ చోట గుమిగుండా కూడా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఆశావాహులు ఎదురు చూస్తా ఉన్నారు. సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్నటువంటి కూడా చెప్పుకోవచ్చు. మంచి చెడుకు సంబంధం లేకుండా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రజలతో మమేకం అవుతా ఉన్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి గ్రామాల్లో ప్రత్యేకంగా మేనిఫెస్టోని సైతం రిలీజ్ చేస్తా ఉన్నారు. ఫిబ్రవరి చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం యోచిస్తున్నట్లు కొంత సమాచారం అయితే ఉంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు పథకాలు అమలు చేయనున్నారు. ఇవి పూర్తయినటువంటి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా స్థానిక నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా తెలిసింది. సో పథకాలు ఈ త్వరితగతిన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా సర్కార్ అయితే భావిస్తోందట. అయితే ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. రాష్ట్రంలో మొత్తం సుమారుగా 540 మండలాల్లోని 12,966 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. 1,14,620 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలైతే నిర్వహించనుంది. వీటి జాబితాను పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే ఇప్పటికే సమర్పించింది. అయితే గత ఎన్నికల్లో 535 మండలాల్లోని 12,732 గ్రామాల్లో మొత్తం 1,13,152 వార్డులకు
ఎన్నికలైతే జరిగాయి. ఈసారి అదనంగా మరో 5 మండలాలు, మరొక 234 గ్రామాలు, మరొక 1468 వార్డుల్లో ఎన్నికలైతే జరగనున్నట్లుగా సమాచారం ఉంది. మరోవైపు ఈసారి యువత కూడా స్థానికంగా ఈ సమరానికి సై అంటున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకెన్నాళ్ళు జెండాలు మోయాలి, బ్యానర్లు కట్టాలి, ఇంకెన్నాళ్ళు అంటే ఎన్ని రోజులు వీళ్ళే ఊరిని ఏలుతారు, మాకు కూడా ఒక అవకాశం కావాలి, లేకుంటే ఈసారి ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ కూడా తమ బలాబలాలను బహిరంగంగానే ప్రదర్శిస్తా ఉన్నారు. సరే, ఎలాగైనా సరే ఈసారి సర్పంచ్ సాబ్ అని పిలిపించుకోవాలనేటువంటి దాదాపు కూడా ఇట్లా పిలిపించుకోవాలని చెప్పేసి కూడా మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో పోటీ కోసం వేచి చూస్తున్నటువంటి యువత కూడా ఎక్కడ తగ్గకుండా ఎన్ని లక్షలైనా సరే ఖర్చు చేయడానికి కూడా తగ్గేదేలే అన్నట్టుగా కూడా కొంత సవాల్ అయితే విసురుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉంటాయి. గ్రామానికి సర్పంచ్ కావాలని చెప్పేసి కూడా ఆలోచన ఉన్న వాళ్ళు గ్రామంలోని వార్డుల్లో ఎవరు బరిలో ఉంటే తనకు ఓట్లు పడతాయో అన్నటువంటి వారిని గుర్తించి తమ వెంట తిప్పుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అవసరమైతే వారికి ఆర్థికంగా సాయం కూడా చేస్తా ఉన్నారు. వీలైనప్పుడేలో కూడా గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను జరుపుతా ఉన్నారు. ఈ కార్యక్రమాలకు మండల స్థాయి నేతలను కూడా పిలిచి వారి దృష్టిలో పడేందుకు కూడా ముప్పు తిప్పలు పడుతున్నారు అనేటువంటి చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న ఈవెంట్ కు కూడా అన్నదానం చేసి ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలు కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. అయితే ఇంకా కొందరు చివరి అస్త్రంగా కుల రాజకీయాలకు కూడా తెరలేపారు. ఓటర్ ఏ పార్టీ వాడైనా సరే సర్పంచ్ రేసులో అభ్యర్థి తమ కులం వాడుంటే ఓటు వేసేలా మోటివేషన్ చేయడానికి కూడా ప్రత్యేకంగా కొన్ని టీంలను కూడా గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నారనంటే కొంత విశ్వసనీయమైన విజయ్, ఇప్పుడు రిజర్వేషన్ల అంశం ఎప్పుడు కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది? సో ఫిబ్రవరి చివరిలో ఉంటాయి ఎన్నికలు, ఏప్రిల్ మాసంలో ఉంటాయి, ఎందుకంటే మార్చిలో పరీక్షలు ఉంటాయి కాబట్టి. సో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ రాబోతుందా? ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం చిక్కుముడిగా మారింది. అయితే ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులాల జనాభా ఎంత ఉందనేటువంటి, అలాగే వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయో అనేటువంటి విషయాలు కూడా తెలుసుకునేందుకు ప్రభుత్వం కులగణన సర్వేను కూడా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ముగించుకొని వచ్చాక ఈ సర్వే పైన మంత్రివర్గం సమీక్ష చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. సో ఆ సమయంలోనే, ఆ సమావేశంలోనే సర్వే నివేదికను ఆమోదిస్తారని కూడా ఆ తర్వాత ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చ పెట్టేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50% మించి అమలు చేయరాదంటూ కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. అయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ జనాభా చూసుకున్నట్లయితే 27% రిజర్వేషన్ ఆ వర్గాలకు అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ హామీ మేరకు బీసీలకు 42% అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50% అంటే పరిమితిని దాటాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కులగణన సర్వే ఈ నివేదికను పరిగణలోకి తీసుకుని బీసీల రిజర్వేషన్ 42% పెంచుకునేలా కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఈ మేరకు పార్లమెంట్ లో కూడా చట్టం చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని అయితే ఆమోదించి కేంద్రానికి పంపడం కూడా ప్రచారం జరుగుతా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతించకపోతే మాత్రం స్థానిక ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ఏ వైఖరి అవలంబిస్తున్నది అనేటువంటి అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. పాత పద్ధతిలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇస్తుందా, లేక ఇతర మార్గాలను అన్వేషిస్తుందా అన్నటువంటి దానిపైన కూడా కొంత తెలియాల్సి అయితే ఉంది. సో ఈ నెల 26 నుంచి రైతులకు రైతు భరోసా, భూమి లేని రైతులకు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు, అలాగే రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం అయితే అమలు చేయనుంది. దీంతో ఈ పథకాల వేడిలోనే స్థానిక ఎన్నికలు కూడా కానిచ్చేయాలంటూ కూడా స్థానిక నాయకులు కోరుతున్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే 15 రోజుల్లో ఈ నిర్వహణ పూర్తి చేస్తామని చెప్పి కూడా అంటారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే అదే నెల 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో దీంతో ఎన్నికల కోడ్ లోపు పథకాల అమలు పూర్తవుతుందో అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను పూర్తి స్థాయిలో వీటికి నిధులు సమకూరడం సాధ్యం అవుతుందా అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. కానీ సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించినందున ఆ మేరకు నిధుల సేకరణ జరుగుతుందని, ఆత్మీయ భరోసా కూడా నిధులు సమకూరుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే కోడ్ అమలులోపు ఈ 4 పథకాలు అసంపూర్ణంగా అమలైతే దాని ప్రభావం స్థానిక సంస్థలు ఈ సర్పంచ్ ఎన్నికల పైన పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో పథకాలు పూర్తి స్థాయిలో అమలైన తర్వాతనే
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తే మాత్రం ఏప్రిల్ లేదా మే నెలలో ఈ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మార్చిలో కనుక ఎలక్షన్స్ వస్తే విద్యార్థులకు పరీక్షలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఈ ఎన్నికలకు కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏప్రిల్ లేదా మే నెలలో ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో సర్పంచ్ ఎన్నికలకైతే ప్రస్తుతం ప్రణాళికలు రచిస్తుంది ప్రభుత్వం. ఇక కోడ్ రాకముందే పథకాలు అమలు చేసి తద్వారా ప్రజల నుంచి ఓట్లు రాబట్టే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు యువత కూడా ఈసారి పెద్ద ఎత్తున సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీళ్ళూడుతున్నారు. అటు రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చాక ప్రభుత్వం ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.